గోదార్కని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల వారి సహకారంతో హర్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గోదార్కని ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు, ట్రాఫిక్ ఎస్ఐ రవి ప్రసాద్, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ రాజేష్, హర్ష ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బూడిద హర్ష లయన్స్ క్లబ్ నుండి లక్ష్మీవేణి పాల్గొని వాహనదారులకి ట్రాఫిక్ పై అవగాహన కల్పించడం జరిగింది। కాలేజీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది। మర్చిపోవద్దు హెల్మెట్ పెట్టుకోవడం, బయటకు వెళ్ళినట్టు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి, డాక్యుమెంట్స్ కనిపించుకోవాలంటే सीट बेल्ट लगाए ना, उसकी हाँ सीट बेल्ट क्या मानता पार्टी మనవి ఏంటంటే హెల్మెట్ తప్పకుండా ధరించాలి, ఓవర్ స్పీడ్ పనికి రాదు। గారి ఆదేశానుసారం మరియు లయన్స్ క్లబ్ కోఆర్డినేషన్ మరియు డిగ్రీ కాలేజీ విద్యార్థులు వాళ్ళ అధ్యాపక బృందం వీళ్ళందరి సహాయ సహకారాలతో రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి సూచనలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అందరం ఇక్కడ గుమిగూడి ఈ రోడ్డు మీద యూజర్స్కు రోడ్డుకు సంబంధించినటువంటి వయోలేషన్ చేయొద్దని, ఏ వయోలేషన్స్ అంటే ఓవర్ స్పీడ్ పోవద్దు, ట్రిపుల్ రైడ్ చేయొద్దు, హెల్మెట్ ధరించే టూ వీలర్ నడపాలా, కార్లో ప్రయాణించినట్టు సీట్ బెల్ట్ పెట్టుకోవాలా, ట్రిపుల్ రైడ్ చేయొద్దు, చైల్డ్ డ్రైవింగ్ చేయొద్దు, రాంగ్ రూట్లో పోవద్దు, రాంగ్ ఓవర్టేక్ చేయొద్దు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు। ఇవన్నీ రోడ్ యూజర్స్కు సూచన చేయడం జరిగింది। ఇవన్నీ పాటించినట్టయితే చాలా రోడ్ సేఫ్టీ అనేది మనం సాధించగలుగుతాం। మేడం గారు చెప్పినట్టు దాదాపు భారతదేశంలో 1,50,000 మంది చనిపోతున్నారు, దాదాపు మన దగ్గరనే ఒక 7,000 మంది చనిపోయారు। అందులో యూత్ ఎక్కువ ఉన్నారు, మొత్తం యూతే ఎక్కువ ఉన్నారు, చనిపోయిన దాంట్లో ఎక్కువ యూతే ఉన్నారు। కాబట్టి దయచేసి యూత్ పర్టికులర్గా విజ్ఞప్తి ఏంటంటే ఫస్ట్ మీ ప్రాణం చాలా గొప్పది, చాలా విలువైంది। మీరు టూ వీలర్ ఎక్కే ముందే చాలా ఆలోచించి రోడ్ సేఫ్టీ ముందు వచ్చే వాళ్ళు ఏ విధంగా వస్తున్నారో మనం ఏ విధంగా ప్రయాణించాలనేది ఆలోచించి డ్రైవ్ చేసినట్లయితే సేఫ్గా మనం ఇంటికి బయలుదేరి ఇంటికి క్షేమంగా తిరిగి వస్తాం। దయచేసి అందరూ మీరు ప్రతి ఒక్కరికి చెప్పాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రెస్ సోదరులకు మరియు డిగ్రీ కాలేజ్ పిల్లలకు లయన్స్ క్లబ్ మేడం గారికి అందరికీ మరొకసారి శుభాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు.